ఈరోజు ఎపిసోడ్ లాస్ట్లో మీకు ఒక న్యూ స్టోరీ గురించి అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఏంటో వినేసాయండి. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎవరు నీ బేబీ పార్ట్ 11. సురేష్ ఆ బస్ వెనకాల చాలా ఫాస్ట్గా పరిగెడతాడు. ఎంత పరిగెత్తినా సరే ఆ బస్ని చేరుకోలేకపోతాడు. ఆ అమ్మాయిని మిస్ అయినందుకు బాధపడుతూ ఈసారి ఖచ్చితంగా ఆ అమ్మాయిని చేరుకోవాలి అనుకుంటాడు. కాజు సీరియస్గా ఆలోచిస్తుంటే నిక్కీ తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటక్క, ఏమన్నా అయిందా నీకు? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగింది. నాకేం కాలేదు. చూసావా నితీష్ నా మీద ఎంత కేరింగ్ చూపిస్తున్నాడో? చూసావా నాకు దెబ్బ తగిలింది అని ఎంత ఫీల్ అవుతున్నాడో? నిన్న కూడా నన్ను ఒక్కదాన్ని ఇంటికి పంపడానికి ఇష్టపడలేదు తెలుసా అంటుంది. అబ్బో, దానికే పొంగిపోతున్నావా? పొంగిపోరా మరి. మొన్న ఏమన్నావు? నువ్వు ఆ అమ్మాయి ఎస్ చెప్పింది అందుకే రావడం లేదు అన్నావుగా. ఇప్పుడు అర్థమైందా ఏ అమ్మాయి నితీష్కి ఎస్ చెప్పలేదు అని అంటుంది నిక్కీ. ఆహా, ఎంత ఆనందంగా ఉన్నావమ్మా. నీ బేబీ ఆలోచనలు పక్కన పెట్టి ప్రాక్టీస్ చేసావా? రేపు యాన్యువల్ డే కదా అంది కాజు. చేయలేదే. ఇప్పుడు వెళ్ళాక నైట్ డ్యాన్స్ తెగ ప్రాక్టీస్ చేసి అందరికన్నా నాదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించుకుంటాను. గుడ్ గర్ల్, అలానే చేయమ్మా. ఇంకా ఆలోచనలు వదిలేయి అంది కాజు. హే, ఇప్పుడు చూడు నితీష్ ఆలోచనలు పక్కన పెట్టు అంటావు. ఆ మాటలు అనడం తగ్గించను. నేను అంటూనే ఉంటాను. ఇప్పటికైతే నోరు మూస్తావా అంటుంది. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది కాజు. అమ్మా, ఇన్ని రోజులకి నా మాట విన్నావా అంది నిక్కీ. కాలేజ్ బస్ ఆగితే కాజు సీట్లో నుండి లేస్తూ ఇప్పటికీ వినలేదు. కాలేజ్ వచ్చిందని ఆగాను, ఇంకా దిగు అంటుంది. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావులే, అది కలలో కూడా జరగదు అంటూ కాజుని తిడుతూ బస్ దిగుతుంది. ఎప్పటికో నిద్రలేస్తుంది. నైట్ అంతా నిఖిల్తో తను గడిపిన క్షణాలు గుర్తు వస్తుంటే సుప్రియ లేచి, మేడం ఇంకా రెడీ అవ్వండి, ఇంకెప్పుడు నిఖిల్ సార్ గురించేనా అంటుంది. అరే, నేను ఇక్కడ ఉండేదే అతని కోసం. అయితే అలా అంటావేంటి అంటుంది. నేనేమనడం లేదు, కానీ మీరు త్వరగా రెడీ అవ్వండి అంది సుప్రియ. నేను అవుతాను, కానీ ఆ రోజు నన్ను ఒకటి కనిపెట్టమన్నావు, మళ్ళీ దాని గురించి ఎత్తలేదు. ఏంటి ఇంతకీ? అబ్బా, ఇప్పుడు అది ఎందుకు గుర్తుకు వచ్చింది అని అడిగింది. నువ్వు నిఖిల్ అన్నావుగా అందుకు అంది నివ్య. నేను అనకపోయినా మీ ఆలోచనలు ఎప్పుడు అతని మీదే అని నాకు తెలుసు, కానీ మీరు కానివ్వండి. రిపీట్ డైలాగ్స్ అప్పి ముందు మ్యాటర్కి రాంది నివ్య. అబ్బా, హ్యాపీ డేస్ మూవీలో నిఖిల్ అన్నట్టు బర్రెకళ్ళు తప్ప నాకేం కనిపించడం లేదు అన్నాను. అదే అన్నావు, నేను కాదు అనలేదు. అందులో ఏం కనిపెట్టమన్నావు? నివ్య, ఇంకా అర్థం అవ్వలేదా? 24 hours అవే ఆలోచనలు అన్నావు, మరి ఎందుకు ఇప్పుడు గుర్తు రావడం లేదు? ఓహో, నిఖిల్ నేమ్ కదా. అబ్బా, ఇప్పటికైనా మేల్కున్నావు. రెడీ అవ్వు హోటల్కి అంది. పక్కనే కదా, నేను వస్తాను, నువ్వు వెళ్ళు అంటుంది సుప్రియని నివ్య. ఈశ్వర్ పార్టీ బాగా అరేంజ్ చేస్తుంది అంటావా అమ్మాయి అన్నాడు నిఖిల్. వాళ్ళు అంత పెద్ద హోటల్ని చూసుకుంటున్నారు, మన పార్టీని జరిపించలేరు అంటావా? నువ్వు చెప్పింది కరెక్టే, వాళ్ళు బాగానే చేస్తారు అనుకుంటున్నా. అది సరే, కానీ అమ్మ తెగ కాల్స్ చేస్తుంది. నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు, నీతో టైం స్పెండ్ చేయడమే కుదరడం లేదు అంటుంది అన్నాడు ఈశ్వర్ నిఖిల్తో. ఈరోజు నేను ఇంటికి వెళ్తాను, నువ్వు అక్కడ అని ఆపేస్తాడు నిఖిల్. అక్కడ మొత్తం నేను చూసుకుంటాను, వర్రీ అవ్వకు అన్నాడు ఈశ్వర్. ఓకే, ఫైల్ తీసుకురా, అన్నీ చెక్ చేస్తాను. ఈరోజు ఎలానో ఇంటికేగా, నేను నైట్ వెళ్తాను, నువ్వు హోటల్కి వెళ్ళిపో. అలానే నిఖిల్ అన్నాడు ఈశ్వర్. నిఖిల్ ఈశ్వర్ వర్క్లో పడిపోతారు. ఈవినింగ్ 7 అవ్వగానే నివ్య డోర్ వైపు చూస్తుంటుంది, నిఖిల్ ఎప్పుడు వస్తాడా అని. సుప్రియకి నివ్య బాధ అర్థమయ్యి, ఏంటి మేడం, ఎవరికోసం అని అడిగింది. తెలిసి కూడా అడుగుతావెందుకు, మీరు చెప్తే బాగుంటుంది అని డోర్ వైపు చూసి, అదిగోండి మీకు కావాల్సిన వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు అంది సుప్రియ. నిఖిల్ వస్తున్నాడా అనుకుంటూ డోర్ వైపు చూసి డల్ అవుతుంది. ఈశ్వర్ కదా వచ్చింది, నిఖిల్ గారు అంటావేంటి? నాకేం తెలుసు మేడం, ఇతని వెనకాలే వస్తాడేమో అనుకున్నా అంది సుప్రియ. ఈశ్వర్ వీళ్ళ దగ్గరకు వచ్చి హాయ్ గర్ల్స్ అంటాడు. హలో అంది నివ్య. సుప్రియ మొహం పక్కకి తిప్పేస్తుంది. ఏంటి అలా ఫేస్ తిప్పేశావు? నన్ను అన్నవి అప్పుడే మర్చిపోయావా? ఎదుటి వాళ్ళు ఏడిస్తే చూసే రకం అనలేదా నువ్వు అంది సుప్రియ. అబ్బా, ఆ రోజుతో సరదాగా అన్నాను, మా బాస్ నివ్యని తిడుతుంటే నువ్వు నవ్వావు అని. నేను సీరియస్గా తీసుకున్నా అంది సుప్రియ. ఓవర్ బాగానే చేస్తుంది అనుకుంటూ ఇంతకీ పార్టీ అరేంజ్మెంట్స్ ఎక్కడి వరకు వచ్చాయి అని అడుగుతాడు. ఇంకా ఇక్కడికి రాలేదు, దారి మారిపోయాయేమో అంటుంది సుప్రియ. వాట్ అన్నాడు ఈశ్వర్. వాట్ లేదు, వాట్సాప్ లేదు. చెప్పిందే నిన్న, అప్పుడే అయిపోతాయా? ఓహో, మా బాస్ ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదో కాల్ చేసి కనుక్కుంటా. ఆగు సుప్రియ గారు అని అరుస్తున్నారు, మీరు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాను అన్నాడు ఈశ్వర్
ఫోన్ తీసి కాల్ చేయబోతుంటే, అమ్మో నేను సరదాగా అన్నాను, ఇప్పుడు వీడు వాడి బాస్కి చెప్తే నన్ను పీకేస్తాడు జాబ్ నుండి అనుకుంటూ భయంగా చూస్తుంది సుప్రియ. ఆహా, ఆ చూపు కోసమే ఈ నాటకమని హ్యాపీ ఫీల్ అవుతాడు ఈశ్వర్. నెంబర్ డయల్ చేస్తుంటే సుప్రియ అలాగనే సమాధానం చెప్పేది. కుదురుగా చెప్పు, వాళ్ళు మన గెస్ట్స్ అంటూ అరుస్తుంది నివ్య. ఆ అమ్మాయి అలా అన్నందుకు సారీ ఈశ్వర్ గారు. అయ్యో, మీరెందుకు సారీ చెప్తున్నారు? నేను జస్ట్ క్యాజువల్గా అన్నాను, కాల్ చేయడం లేదులే అంటాడు ఈశ్వర్. సుప్రియ మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఇద్దరూ నవ్వుకుంటారు అది చూసి. ఇంతకీ మీ సార్ రాలేదు అని అడిగింది నివ్య. వాళ్ళ అమ్మ కాల్ చేసి చంపేస్తుంది. డైలీ ఇలా రావడం అలా వెళ్ళడం కదా, అందుకే ఇవాళ నన్ను ఇక్కడ చూసుకోమన్నాడు. అవునా అని డల్ అవుతుంది నివ్య. ఈశ్వర్ ఏదో ఆలోచిస్తూ నివ్యాని గమనించకుండానే వెళ్ళిపోతాడు. నేను ఎంత వర్క్ చేసినా మిమ్మల్ని చూశాక అన్నీ మర్చిపోయి మీ ప్రేమని ఎలా పొందాలో అని వెయిట్ చేస్తూ ఉంటాను. ఈరోజు మిమ్మల్ని చూడడమే కుదరలేదు, ఫీలింగ్ నిల్ అనుకుంటూ డల్ అయిపోతుంది నివ్య. ఆ నైట్ అంతా నిఖిల్ని చూడలేదు అని బాధలోనే ఉంటుంది. నివ్య కోసం సురేష్, నితీష్ వస్తారు. ఎప్పట్లానే వాళ్ళకి ఎదురు చూపులు తప్ప ఇంకేం దక్కలేదు. కాజునికి రాలేదు అంటాడు నితీష్. అదేంటి, ఆ అమ్మాయిని అడగకుండా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు అనుకుంటూ, ఏంటి నితీష్, నీ బేబీ గురించి కాకుండా వాళ్ళ గురించి అడుగుతావన్నాడు సురేష్. ఎందుకంటే సురేష్, నా బేబీని చూడలేదు అనే బాధ వాళ్ళతో మాట్లాడితే తగ్గుతుంది కాబట్టి. వాళ్ళ జోక్స్, మాటలు, నవ్వులు నన్ను కొంచెం సేపు ప్రశాంతంగా ఉంచుతాయి, అందుకే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నితీష్ వైపు చూస్తూ, ఇంకెన్ని రోజులు, 2 డేస్లో ఆ అమ్మాయిని కనిపెడతాను అనుకుంటాడు సురేష్. ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోతాడు. ఆ అమ్మాయి ఎప్పటికో అక్కడికి వస్తుంది. చూడగానే నవ్వుతూ ఈరోజు ఎలా అయినా తెలుసుకోవాలి అనుకుంటూ ఆమె పక్కకు వెళ్ళి నుంచుంటాడు సురేష్. వీడెవడు ఇలా మీదకు వస్తున్నాడు అనుకుంటూ పక్కకు జరుగుతుంది ఆ అమ్మాయి. రేయ్, మాట్లాడరా ఏదో ఒకటి. ఆ అమ్మాయి నిన్ను చూసి భయపడి పక్కకు పోతుంది అనుకుంటూ హలో మిస్ అంటాడు. ఏంటి చెప్పండి అంది ఆ అమ్మాయి. అది అంటుంటే, ఏంటండి చిల్లర కావాలా, తెగ మొహమాట పడుతున్నారు? ఏంటి నేను చిల్లరకునేవాడిలా కనిపిస్తున్నానా అని ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చుతాడు సురేష్. ఆ అమ్మాయి నవ్వుతుంది అతని మాటలకి. హలో, ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు సురేష్. మీరు పైకే అన్నారు, లోపల అనుకోలే అంటూ పక్కపక్క నవ్వుతుంది ఆ అమ్మాయి. ఇంకా చాలే అండి, ముత్యాలు రాలిపోతాయి, అప్పుడు మీరు ఏరుకొని అమ్ముకోండి అంది ఆ అమ్మాయి సురేష్ని. దేవతల ముత్యాలు ధరించాలి అండి, అమ్ముకుని పాపం చేయకూడదు అంటాడు. అబ్బా, ఇవన్నీ నిబ్బి షార్ట్ ఫిలిమ్స్లో చూసావా? లేదండి, ఏదో అమ్మాయిలతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అన్నాడు సురేష్. నాకు కూడా బస్ వచ్చింది, వెళ్తున్నా అంటూ బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. హలో మిస్ అంటున్నా వినిపించుకోదు. అబ్బా, ఏం కనుక్కోవడమే కుదరలేదు. అన్నీ ఒకే రోజు అడిగితే ఆ అమ్మాయికి డౌట్ వస్తుంది. నెమ్మదిగా ఇన్ఫర్మేషన్ లాగాలి. నితీష్, నేను స్టార్ట్ చేశాను నీ బేబీ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం అనుకున్నాడు మనసులో సురేష్. మార్నింగ్ లేచి కాజు ఈరోజు నితీష్ని కలవలేదు కదా మనం అంటుంది నిక్కీ. నైట్ యాన్యువల్ డే కదా, వచ్చేమను, నీ పర్ఫార్మెన్స్ కూడా చూస్తాడు, నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వడానికి ఒక కారణం దొరకొచ్చు కదా అంది కాజు. డ్యాన్స్కి పడిపోతారా అంది నిక్కీ. ఏమో చెప్పలేము, ఎప్పుడు ఎలా ఎవరికి ప్రేమ పుడుతుందో నీ డ్యాన్సే అతనికి నచ్చుతుందేమో, నీకు పడిపోకపోయినా నీ మీద ఏదో ఒక ఒపీనియన్ క్రియేట్ అవ్వచ్చు కదా అంది నిక్కీని కాజు. సరే అంటూ మళ్ళీ డల్ అవుతుంది. అదేంటే ఇప్పుడే సరే అన్నావు, మళ్ళీ మొహం మార్చావు అని అడిగింది. నా దగ్గర నితీష్ నెంబర్ లేదు కదా అంటుంది. అయ్యో అక్క, ఇన్ని రోజుల నుండి నెంబర్ తీసుకోకుండా ఎలా ఉన్నావు అంటుంది. ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మిస్ అవుతుంది అని ఫేస్ చిరాగ్గా పెట్టింది. ఫేస్ అలా పెట్టకుండా ఏమన్నా ఆలోచించు అంటుంది కాజు. ఇంకేం చేయలేము, డైలీ మనం కాలేజ్కి వెళ్ళే టైం కూడా అయిపోయింది, అక్కడికి వెళ్ళి చెప్దామన్నా అంది. నిన్న అంతసేపు మాట్లాడాము, చెప్పాలి అని గుర్తు రాలేదా? నాకేం, నువ్వు గుర్తు చేసావు బస్సులో అంటుంది నిక్కీ. నువ్వు బస్సులో గుర్తు చేసేది ఏదో మనం సోది పెట్టినప్పుడు చేస్తే సరిపోయేది. మొత్తం నా మీద నెట్టేస్తున్నావు కదా, నువ్వే కదా నా డ్యాన్స్ చూస్తే ఇంప్రెస్ అవుతాడు అన్నావు, ఇప్పుడు ఎలా అంది నిక్కీ కాజుని. ఏం కాదు లెక్క, నేను వీడియో తీస్తానుగా, అది చూపించు. అంతే అంటావా అంది. అంతకు మించి ఆప్షన్ లేదు మనకు. నిక్కీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. మేడం, డల్ అయిపోయారు ఏంటి అంది సుప్రియ. ఏం చేయమంటావు సుప్రియ, నిన్న నిఖిల్ రాలేదుగా అందుకే అంది. నా మాట వింటాను అంటే ఒకటి చెప్తాను అంది. చెప్పు, వినాలో వద్దో తర్వాత చూస్తాను అని చెప్పింది. నేను చెప్తాను, మీ ఇష్టం, ఇంకా చెప్పింది చేస్తారో లేదో.
టైం చూసుకొని సార్కి ప్రపోజ్ చేసేయండి అంది సుప్రియ. ఒప్పుకోకపోతే అని అడిగింది నివ్య. ఖచ్చితంగా ఒప్పుకోడు. మీరు వచ్చి లవ్ యూ చెప్పగానే మీ టూ అనడానికి మీ గురించి ఎప్పుడైనా ఆలోచించాలిగా సార్. అసలు మీరు నోరు మెదపకుండా సైలెంట్గా లవ్ చేశారు అనుకోండి, చేస్తున్న మీకు చెప్పిన నాకు తప్ప అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవ్వదు. ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తాడు. మీరు పట్టు వదలకుండా తన మీద ఎంత లవ్ ఉందో చూపించండి. ఎందుకు అంత అర్జెంట్ అనుకుంటారేమో. లీసా మేడం వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు. మీరు మీ లవ్ చెప్పకముందే వెళ్ళిపోతే మీకు ఛాన్స్ రాదు అంది సుప్రియ. నివ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మేడం చెప్తారా అని అడిగింది సుప్రియ. నువ్వు అన్నవి మొత్తం నిజమే, కానీ ఒప్పుకోకపోతే అనే దాని దగ్గర నా మైండ్ ఆగిపోతుంది అని చెప్పింది. చెప్పానుగా మేడం, ఒప్పుకునేట్టు మీ లవ్ కేరింగ్ చూపించండి. అప్పటికి నో అంటే ఆ 2 years స్టోరీ చెప్పేయండి. నువ్వు చెప్పినంత సింపుల్ కాదు సుప్రియ. ఎందుకు మేడం పిచ్చి ప్రశ్నలు వేసి నా బుర్ర పాడు చేస్తారు? నా బుర్రనే కాదు, మీ బుర్ర కూడా పాడు చేసుకుంటున్నారు. మనం నడవాలి అనుకుంటే అడుగు ముందుకు వేయాలి అనుకుంటే కదలము. అలానే మీరు మొదటి స్టెప్ తీసుకోవాల్సిందే, అప్పుడే అది ముందుకు కదులుతుంది అని చెప్తుంది. అంది నివ్య సుప్రియకి సమాధానంగా. హా అని వాట్సాప్లో రిప్లైలు ఇచ్చే మెసేజెస్ చెప్తారేంటి? అంత ధైర్యం లేని వాళ్ళు ఎలా లవ్ చేశారు అంది. ఏమో నాకే తెలియకుండా జరిగిపోయింది అంటుంది నివ్య. పోనీ మీ అమ్మ వాళ్ళకు కాల్ చేసి చెప్పండి. అమ్మో నాకు భయం అని చెప్తుంది. ఏమన్నా భయం అంటున్నారు, ఇంకా నేను మీకు సలహాలు ఇచ్చి వేస్ట్. నేను వెళ్తున్నా అంటుంది సుప్రియ. ఆగు ఆగు సుప్రియ, ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వేం చెప్పినా చేస్తాను అంటుంది. నేను మీకు ఏం చెప్పాలి అన్నా ముందు నేను చెప్పేది చేయండి, ఆ తర్వాత సంగతి తర్వాత, అంతేనా అంటుంది. మళ్ళీ నేను అడుగు ముందుకు అంటూ చెప్పలేను అంతే అంటూ వెళుతూ ఆగిపోతుంది సుప్రియ. ఏంటి మళ్ళీ వెనక్కి చూస్తున్నావు? ఏమన్నా కొత్త ఐడియా వచ్చిందా అని అడిగింది నివ్య. లేదు, పాతది ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాను. ఎలా అని అడిగింది నివ్య. మీరు ఎప్పుడు ఎక్కడ సార్కి ప్రపోజ్ చేయాలో ఆలోచిస్తాను. మీరు చాలా ధైర్యం, మూట కట్టుకోండి అని చెప్పింది. ఎక్కడ కట్టుకోను అంది నివ్య. స్కార్ఫ్లో కానీ చున్నీలో కానీ. మీరు మీ జోకులు. పోనీ ఈశ్వర్ హెల్ప్ తీసుకుందామా నివ్య మేడం అంటుంది. నో నో నో, అలా ఏం చేయొద్దు. ఎందుకంటే ఈశ్వర్కి నిఖిల్కి అసిస్టెంట్ సంబంధం కాకుండా ఇంకా ఏదో ఉంది అని చెప్తుంది. అంటే వాళ్ళిద్దరూ తేడానా అని నోరు తెరుస్తుంది సుప్రియ. చీచిచి, నువ్వు అనుకున్నట్టు కాదు. బాస్ ఎంప్లాయీలా కాకుండా ఇంకా ఏదో రిలేషన్ ఉంది. అంటే ఫ్రెండ్స్ అంటారా అని అడిగింది సుప్రియ. ఫ్రెండ్స్ ఆర్ కజిన్స్ ఏదైనా అవ్వచ్చు, నువ్వు కనుక్కోవచ్చు కదా సుప్రియ అంది నివ్య. నేను సలహాలు వరకే ఇస్తాను, కష్టాలు కొని తెచ్చుకోవాలి అనుకోవడం లేదు అంటుంది. సో మీ ఇబ్బందులు మీరు పడండి. ఎవరు హెల్ప్ చేయరు అంటూ టేబుల్ మీద కూర్చొని ఉంటుంది నివ్య. ఈశ్వర్ వచ్చి ఏంటి మేడం డల్గా ఉన్నారు అని అడుగుతాడు. మీరేంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు అని అడిగింది. ఈరోజు కూడా నిఖిల్ రావడం లేదు అన్నాడు. సో ఇంకా ఇక్కడే ఉండి వర్క్ చేసుకో అన్నారు. నిఖిల్ ఏంటి సార్ కదా. అబ్బా దొరికేసానా అంటాడు ఈశ్వర్. దొరికావు, కానీ మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? ఏముంది, వాడు నేను కాలేజ్లో ఫ్రెండ్స్. ఆ చనువు ఉన్న నేను ఆఫీస్ టైంలో బాస్కి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి కాబట్టి సార్ అంటాను. అదే అలవాటు అయ్యి నార్మల్ అప్పుడు కూడా పిలుస్తుంటే నిఖిల్ తిడతా ఉంటాడు అంతే అన్నాడు ఈశ్వర్. హహహ అని నవ్వింది నివ్య. నిఖిల్ గారికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతుంది. నీకెందుకు అవన్నీ, ట్రై చేస్తావా? అలాంటి ఆలోచన ఉంటే పక్కన పెట్టు, వాడు నీ వంక కన్నెత్తి కూడా చూడడు అని చెప్తాడు ఈశ్వర్. ఆ మాటకి నివ్య సైలెంట్ అయిపోతుంది. ఈశ్వర్కి కాల్ వస్తే పక్కకు వెళ్ళి మాట్లాడతాడు. ఎప్పుడైతే అలా అన్నాడో కంట్లో నీళ్లు బడాబడా కారుతూ ఉంటాయి. సుప్రియ చూసి అడిగితే ఈశ్వర్ అన్నవి చెప్తుంది. వాడి మొహం వాడికేం తెలుసు, వాడి బొంద. నువ్వు అదంతా ఆలోచించకుండా నేను చెప్పింది ఆలోచించు అంటూ నివ్య మైండ్ డైవర్ట్ చేస్తుంది సుప్రియ. ఆ రోజంతా ఈశ్వర్ మాటలు విన్నాక కొంచెం భయంగా అనిపించి నిఖిల్కి ఎలా చెప్పాలి అనే చించుతూ ఉంటుంది నివ్య. నైట్ పార్టీ అవ్వగానే నిక్కి కోపంగా కాజు దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్దాం పదా అంటుంది. అక్క డిన్నర్ చేయవా, నాకు ఆకలి వేస్తుంది అని చెప్తుంది. ఒక్కరోజు తినకపోతే ఏం కాదులే. ఏంటి ఏం కాదా, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, ఏంటే ఇలా మాట్లాడుతున్నావు అంది కాజు. ఏం లేదు, నువ్వు తిను అంది నిక్కి. కాజు ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని నిక్కి ముందుకు వచ్చి కూర్చుంటుంది.
అక్క పట్టు అంటూ నోటి దగ్గర పెడుతుంది. నాకు వద్దు అంటూ తల ఊపుతుంది. ఇప్పుడు నువ్వు తినకపోతే నేను తినను అంది కాజు. బ్లాక్మెయిలా అని అడిగింది నిక్కీ. ఈమెయిల్ నువ్వు తిను ముందు అంటూ నిక్కీకి మాట్లాడకుండా బలవంతంగా తినిపిస్తుంది. మొత్తం అయ్యాక ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉండి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావని అడిగింది. నిక్కీ ఏడుస్తూ వాడెవడో అంటూ వెక్కిలి పెడుతుంది. ఎవడక్క? ఏమైంది? ఎవరైనా మిస్బిహేవ్ చేశాడా అని అడుగుతుంది. అది అంటూ ఏడుస్తుంది. నన్ను పెళ్ళి అని వెక్కుతూ ఉంటుంది నిక్కీ కాజు ముందు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. నిక్కీ పాప ఎందుకు ఏడుస్తుంది అంటారు? దానికి కారణం ఎవరై ఉంటారు? ఈ నివియా పాప అసలు నోరు తెరుస్తుందా నిఖిల్ ముందు? ఏమనుకుంటున్నారో మీరు కామెంట్స్ చేసి చెప్పండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. స్టోరీ స్టార్టింగ్లో ఒక మ్యాటర్ చెప్తా అన్నాను. ఏంటది? లక్కీ వైఫ్ అనే కాన్సెప్ట్తో జస్ట్ 3 పార్ట్స్ వస్తుందో 4 పార్ట్స్ వస్తుందో కూడా చెప్పలేను. స్టోరీ ఒక షార్ట్ సిరీస్ స్టోరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ రోజు నుంచి. అంటే 3-4 అప్డేట్స్లోనే స్టోరీ కంప్లీట్ అయిపోయేటట్లు, మినిమం 5 ఎపిసోడ్స్లోనే స్టోరీ కంప్లీట్ అయిపోయేటట్టు. కొంతమంది 1500 ఎపిసోడ్స్ వరకు ఆగలేరు కదా. సో షార్ట్ స్టోరీస్ నేను రాద్దాం అనుకున్నాను. లేకపోతే ఒక్క ఎపిసోడ్లోనే సింపుల్ స్టోరీస్ కూడా అయిపోయేటట్టు ఈ కాన్సెప్ట్ తీసుకురావాలి అనుకుంటున్నాను. సో వాటిని కూడా ఎంకరేజ్ చేయండి. బాయ్, లవ్ యూ.